హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. మనకి రీసెంట్గా హెచ్పిసిఎల్ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది కదండి. ఆ నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని కూడా సపరేట్గా వీడియో చేసి ఛానల్లో అప్డేట్ చేశాను. అలానే డిస్క్రిప్షన్లో కూడా లింక్ పెట్టినానండి. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసి ఎలిజిబిలిటీ క్రైటీరియా చెక్ చేసుకోవచ్చు. అండ్ అలానే మనం ఈ వీడియోలో ఏం తెలుసుకోబోతున్నాం అంటే, ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎన్ని స్టెప్స్లో ఉంటుంది, ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి, ఈ డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్ కట్గా తెలుసుకుందాం. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఫర్దర్‌గా డీటెయిల్స్‌లోకి వెళ్ళే ముందు వీడియో చేసే ప్రతి ఒక్కరు ఒక లైక్ కొట్టి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందుకు తీసుకురావడానికి మీరు కొట్టే ఒక లైక్ నాకు ఎంకరేజ్‌మెంట్‌లా ఉంటది. సో మర్చిపోకుండా ప్రతి ఒక్కరు లైక్ కొట్టి తర్వాత వీడియోని కంటిన్యూ చేయండి. అండ్ అలానే ఎవరైతే ఛానల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేస్తున్నారో వాళ్ళు వెంటనే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్‌లో పెట్టుకోండి. ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్‌గా జాబ్ అప్డేట్స్ వస్తాయి. అన్ని కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్సే. అండ్ అలానే మనకు వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉన్నాయండి. లింక్ డిస్క్రిప్షన్‌లో పెట్టాను. ఎవరైతే వాట్సాప్ వాడుతున్నారో వాళ్ళ వాట్సాప్ ఛానల్‌లో, అలానే ఎవరైతే టెలిగ్రామ్ యూజ్ చేస్తున్నారో వాళ్ళ టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. అక్కడి నుంచి కూడా మీకు రెగ్యులర్‌గా అప్డేట్స్ అన్నీ కూడా వస్తాయి. ఇంకా మనం లేట్ చేయకుండా డీటెయిల్స్‌లోకి వెళ్తే, ఇదిగోండి ఇది అఫీషియల్ వెబ్‌సైట్ అనమాట. వెబ్‌సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్‌లో పెట్టాను. దానిపై క్లిక్ చేసి మీరు డైరెక్ట్‌గా ఈ పేజ్‌లోకి వచ్చేయచ్చు. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత చూసుకుంటే అవర్ కరెంట్ ఓపెనింగ్స్ అని ఉంది కదా! దాంట్లో ఫస్ట్ నోటిఫికేషనే. అండ్ ఇక్కడ మీరు దానిపైన క్లిక్ చేసిన వెంటనే మీకు ఇదిగోండి ఇలా క్లిక్ చేసిన వెంటనే డౌన్‌లో క్లిక్ హియర్ టు అప్లై అని ఉంది కదా! దానిపైన క్లిక్ చేస్తే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుందనమాట. ఇక్కడ చూసుకుంటే మీకు ఆల్రెడీ మీరు అకౌంట్ క్రియేట్ చేసి ఉంటే సైన్ ఇన్ చేయొచ్చు. మీ ఈమెయిల్ ఐడీ, పాస్వర్డ్ ఇచ్చి. లేదు అనుకుంటే సైన్ అప్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ ఉంది కదా! దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఇదిగోండి ఇలా ఓపెన్ అవుతుందనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అండి. ఇక్కడ స్టార్ మార్క్ ఏదైతే ఇచ్చాడో అవన్నీ కూడా కంపల్సరీగా ఫిల్ చేయాలని చెప్పి ఇక్కడ ఇన్‌స్ట్రక్షన్స్‌లో ఇచ్చాడనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ నేమ్, మీ ఫస్ట్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. అలాగే కన్ఫర్మ్ ఫస్ట్ నేమ్ మళ్ళీ కూడా ఏదైతే మీరు ఇక్కడ ఎంటర్ చేయాలో మళ్ళీ ఇక్కడ ఎంటర్ చేయాలనమాట. సేమ్ నేము. అండ్ అలానే మిడిల్ నేమ్. మిడిల్ నేమ్ ఉంటే రాయొచ్చు, లేదనుకుంటే లేదు. కన్ఫర్మ్ మిడిల్ నేమ్. మిడిల్ నేమ్ మళ్ళీ రాయాలి. అండ్ అలానే లాస్ట్ నేమ్. లాస్ట్ నేమ్ ఉంటే మళ్ళీ కూడా మెన్షన్ చేయాలి. అలాగే కన్ఫర్మ్ లాస్ట్ నేమ్ అన్నీ కూడా 2 సార్లు కూడా రాయాలనమాట. ఫస్ట్ నేము, మిడిల్ నేము, లాస్ట్ నేమ్ 2 టైమ్స్ అన్నీ కూడా ఎంటర్ చేయాలి. అండ్ అన్నీ కూడా ఎంటర్ చేసిన తర్వాత ఫుల్ నేమ్ ఇక్కడ వస్తుంది. ఇది ఎలా ఉండాలంటే మీ 10th క్లాస్ సర్టిఫికేట్‌లో ఎలా ఉందో అలానే కూడా ఇక్కడ కనిపించాలి. 2 మ్యాచ్ అవ్వాలనమాట. ఓకేనా? దాని ప్రకారంగా మీరు ఇక్కడ నేమ్ అనేది ఎంటర్ చేయాలి. ఓకే. అండ్ ఫర్దర్‌గా చూసుకుంటే మీకు నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే మొబైల్ నంబరు, కన్ఫర్మ్ మొబైల్ నంబర్. మీరు ఏదైతే రన్నింగ్‌లో ఉందో ఆ మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి. అలానే రెండోసారి మళ్ళీ కన్ఫర్మ్ మొబైల్ నంబర్ దగ్గర మళ్ళీ అదే నంబర్ ఎంటర్ చేయండి. అలానే ఈమెయిల్ ఐడీ, కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడీ. మీ ఈమెయిల్ ఐడీ ఏదైతే ఉందో అది ఎంటర్ చేయండి. మీరు రన్నింగ్‌లో ఏదైతే యూజ్ చేస్తున్నారో ఆ మీ ఈమెయిల్ ఐడీ ఇవ్వండి. ఎందుకంటే ఈ త్రూ ఔట్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్‌లో కమ్యూనికేషన్ ఏది జరగాలన్నా సరే ఈ మీరిచ్చిన ఈమెయిల్ ఐడీకే జరుగుతుంది. వాలిడ్ ఈమెయిల్ ఐడీ ప్రొవైడ్ చేయండి. ఓకేనా? మళ్ళీ కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడీలో సేమ్ ఈమెయిల్ ఐడీ ఎంటర్ చేసి క్లిక్ టు వెరిఫై ఈమెయిల్ అని ఉంది కదా! దానిపై క్లిక్ చేసినంటే మీకు ఇదిగోండి ఈమెయిల్ ఓటీపీ, మీ మెయిల్‌కి ఓటీపీ వెళ్తుంది. అది ఇక్కడ ఎంటర్ చేయాలనమాట. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి కన్ఫర్మ్ చేసుకోవాలి. ఓకే. ఎంటర్ చేసిన తర్వాత మీరిక్కడ క్యాప్చా ఏదైతే ఉందో ఆ క్యాప్చాని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి రిజిస్టర్ పైన క్లిక్ చేయాలనమాట. ఓకే. ఇదిగోండి రిజిస్టర్ పైన క్లిక్ చేసిన వెంటనే మీకు ఆర్ యూ ష్యూర్ ద డేటా ఎంటర్ ఈజ్ కరెక్ట్, నో చేంజెస్, ఎడిట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ డేటా విల్ బి అలౌడ్ ఆఫ్టర్ సబ్మిషన్. ఓకేనా? సబ్మిట్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఇచ్చిన బయోడేటా ఏది కూడా మీరు మార్చడానికి అవ్వదు. మీ నేము, మొబైల్ నంబరు, రిజిస్టర్ ఈమెయిల్ ఐడీ ఏది కూడా చేంజ్ చేయడానికి అవ్వదు. సో అన్నీ కూడా కన్ఫర్మ్ చేసుకొని ఓకే టిక్ చేయండి. చేసిన వెంటనే ఇదిగోండి కంగ్రాచులేషన్స్ యువర్ రిజిస్ట్రేషన్ ఈజ్ డన్ సక్సెస్‌ఫుల్లీ. ప్లీజ్ చెక్ యువర్ ఈమెయిల్ ఫర్ లాగిన్ డీటెయిల్స్. అంటే మీరు ఏదైతే ఈమెయిల్ ఐడీ ఇచ్చారో ఆ ఈమెయిల్‌కి లాగిన్ డీటెయిల్స్ అన్నీ కూడా వెళ్తాయి. ఆ లాగిన్ డీటెయిల్స్‌తో మీరు మళ్ళీ వచ్చి లాగిన్ అవ్వాలన్నమాట. ఇదిగోండి ఈ పేజ్‌లోకి వచ్చిన తర్వాత మీ లాగిన్ డీటెయిల్స్ అంటే మీ యూజర్ ఐడీ ఏదైతే ఈమెయిల్ ఐడీ ఇచ్చారో ఆ ఈమెయిల్ ఐడీ అలానే పాస్వర్డ్ ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు మీ ఈమెయిల్ ఐడీకి వెళ్తాయన్నమాట. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి సైన్ ఇన్ క్లిక్ చేయాలి. సైన్ ఇన్ క్లిక్ చేసినట్టు మీకు ఇదిగోండి సైన్ ఇన్ అయిన వెంటనే ఈ పేజ్ ఓపెన్ అవుతుందన్నమాట. ఇక్కడ చూసుకుంటే యాక్టివ్ అడ్వర్టైజ్మెంట్స్‌లో మీకు ఇక్కడ జూనియర్ ఎగ్జిక్యూటివ్ అని ఉంది కదా! ఇందులో బ్రాంచెస్ ఇచ్చాడు. ఫైర్ అండ్ సేఫ్టీ, మెకానికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, కెమికల్, ఎలక్ట్రికల్. మీరు ఏ పొజిషన్‌కి అప్లై చేయాలనుకుంటే దానిపైన క్లిక్ చేయండి. ఇదిగోండి క్లిక్ హియర్ టు అప్లై అని ఉంది కదా! ఇదిగోండి. ఓకే. ఓకే చేసిన వెంటనే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే టోటల్‌గా 6 స్టెప్స్ ఉన్నాయండి. మొదటిది పర్సనల్ డీటెయిల్స్, రెండోది కాంటాక్ట్ డీటెయిల్స్, మూడోది క్వాలిఫికేషన్ డీటెయిల్స్, నాలుగోది బ్యాంకింగ్ డీటెయిల్స్, ఐదోది ఫోటో అండ్ రెజ్యూమ్ అప్లోడ్ చేయాలి. అండ్ ఆరోది ప్రివ్యూ అనమాట. ఓకే. అండ్ ఫర్దర్‌గా ఈ పర్సనల్ డీటెయిల్స్‌లో ఏమేమైతే మీరు ఆల్రెడీ నేము, డీటెయిల్స్ ఇచ్చారో అవన్నీ వస్తాయి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీ ఫాదర్ నేము. మీ ఫాదర్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. అలానే మదర్ నేము ఇవన్నీ కూడా మీ 10th క్లాస్ సర్టిఫికేట్‌లో ఉన్నట్టే ఎంటర్ చేయాలి. అలాగే యాక్చువల్ కేటగిరీ ఏ కేటగిరీకి మీరు అప్లై చేయాలనుకుంటున్నారో ఆ కేటగిరీ నేమ్ ఇవ్వాలి. అండ్ అలానే అప్లయింగ్ కేటగిరీ ఏ కేటగిరీకి అప్లై చేయాలనుకుంటున్నారో ఆ కేటగిరీ నేమ్ కూడా ఇక్కడ ఇవ్వాలి. ఓకే. అండ్ అలానే ఇక్కడ చూసుకుంటే సబ్ కాస్ట్ కమ్యూనిటీ ఏదైతే అక్కడ మెన్షన్ చేయాలి. అండ్ అలానే జెండర్
మేల్ అయితే మేలు, ఫిమేల్ అయితే ఫిమేలు. అండ్ అలానే పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసేబిలిటీ అన్నాడు. ఒకవేళ ఉంటే ఎస్ అని, లేదనుకుంటే అవసరం లేదు. ఓకేనా. అండ్ నెక్స్ట్ చూసుకుంటే స్పెసిఫైడ్ డిసేబిలిటీ. ఒకవేళ మీరు ఇది ఇక్కడ ఎస్ అని టిక్ చేశారనుకోండి, ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ ఎంటర్ చేయాలి, లేదనుకుంటే అవసరం లేదు. ఆర్ యూ ఎన్ ఎక్స్ సర్వీస్ మ్యాన్? ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఓకే. అండ్ అలానే డొమిసైల్ J&K అని ఇచ్చాడు కదా, ఇది కూడా అవసరం లేదు, నో. అండ్ అలా నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్. మీ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే మీరు అక్కడ ఎంటర్ చేయాలన్నమాట. ఓకే. అలానే రిలీజన్ ఏదైతే అది హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఏదైతే అది మీరు ఎంటర్ చేయండి, మీ రిలీజన్ ఏదైతే. అలాగే మీ పాన్ కార్డ్ నెంబరు, దాంతోపాటు మీ ఆధార్ నెంబరు, ఇవన్నీ కూడా ఎంటర్ చేయాలి. అలాగే ఐడి ప్రూఫ్, ఏదైనా ఐడి ప్రూఫ్ ఉంది కదా, వాటర్ ఐడి కార్డ్ ఇలాంటివి ఏమైనా, ఆ నెంబర్ ఏదైనా కూడా ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి. అలాగే మెరిటల్ స్టేటస్ అండి. మెరిటల్ స్టేటస్ ఏంటి, మ్యారీడా, అన్మ్యారీడా, ఆ డీటెయిల్స్ అన్నీ. అండ్ అలానే సిటిజన్, ఇండియన్ మీద టిక్ చేయాలి ఇక్కడ. అండ్ అలానే ఇక్కడ టైప్ ఆఫ్ ఐడి ప్రూఫ్ కూడా అడిగాడు, చూసారా. ఐడి కార్డ్ మీరు ఏదైతే ఎంటర్ చేస్తున్నారో, వాటర్ ఐడి కార్డ్ మెన్షన్ చేశారు కదా, ఇక్కడ వాటర్ ఐడి కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తే వాటర్ ఐడి కార్డ్ ఇక్కడ ఇవ్వాలి. ఓకేనా. అండ్ అలానే ఇక్కడ చూసుకుంటే ఇదిగోండి, ఆర్ యూ ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీ HPCL? ఎస్ అయితే ఎస్, నో అయితే నో. అండ్ అలానే హ్యావ్ యూ వుడ్ విత్ HPCL యాజ్ ఏ GAT అన్నాడు, ఇది కూడా నో. అండ్ అలానే ఇఫ్ యూ షేర్ ఎంప్లాయీ నెంబర్, ఒకవేళ మీరు ఎంప్లాయీ అని టిక్ చేశారనుకోండి, ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేయలేదు అనుకుంటే అవసరం లేదు. అండ్ ఇక్కడ చూసుకుంటే అప్లికేషన్ ఫీ, ఇంటిమేషన్ ఛార్జెస్ అని ఇచ్చాడు. ఒకవేళ అప్లికేషన్ ఫీజు ఉంటే ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ వస్తాయి, లేదనుకుంటే నిల్ అని చూపిస్తుంది అనమాట. దాని తర్వాత వ్యాలిడేట్ యువర్ డీటెయిల్స్ అని వస్తుంది, దానిపైన క్లిక్ చేస్తే ఫర్దర్ స్టెప్కి వెళ్తుంది అనమాట. వెరిఫై డీటెయిల్స్ టిక్ చేసిన తర్వాత మీకు ఇదిగోండి డీటెయిల్స్ అన్ని కూడా సేవ్ అండ్ నెక్స్ట్ అని అడుగుతుంది. సేవ్ అండ్ నెక్స్ట్ టిక్ చేయాలి. చేసిన వెంటనే కాంటాక్ట్ డీటెయిల్స్లోకి వెళ్తుంది అనమాట. ఇక్కడ మీరు మీ అడ్రస్ అది కూడా ఇవ్వాలన్నమాట. మెయిన్ కరెస్పాండెన్స్ అడ్రస్ ఇవ్వాలి. ఇక్కడ మీరు ఏదైతే అడ్రస్లో మీరు ఇప్పుడు ఉంటున్నారో ఆ అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ ఫిల్ చేయాలి. అడ్రస్ 1, అడ్రస్ 2, అడ్రస్ 3, పిన్ కోడ్ నెంబర్, అలానే మీ డిస్టిక్, స్టేటు, కరెంట్ సిటీ, కరెంట్ స్టేట్, ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ ఎంటర్ చేయాలి. అండ్ ఒకవేళ మీ పర్మనెంట్ అడ్రస్, కరెస్పాండెన్స్ అడ్రస్ రెండు సేమ్ అనుకోండి, ఇక్కడ చెక్ బాక్స్ ఉంది కదా, దానిపై టిక్ చేస్తే అన్ని కూడా వచ్చేస్తాయి డీటెయిల్స్ అన్ని. అండ్ అలానే మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి మీరు ఆల్రెడీ ఇచ్చారు కదా, ఆ డీటెయిల్స్ అన్ని వచ్చేస్తాయి. ఒకవేళ ఆల్టర్నేట్ కాంటాక్ట్ నెంబర్ ఉంటే ఇవ్వచ్చు, లేదనుకుంటే అవసరం లేదు. ఇక్కడ చూసుకుంటే ఎగ్జామ్ సెంటర్ ప్రిఫరెన్స్ అని అడిగాడు, కానీ ఇక్కడ మీకు డీటెయిల్స్ అయితే ఏమీ రావట్లేదు, ఎన్ని అని ఉంది. దానిపైన టిక్ చేసి వ్యాలిడేట్ యువర్ డీటెయిల్స్ అని టిక్ చేయండి. టిక్ చేసిన వెంటనే అది కూడా ఇదిగోండి కాంటాక్ట్ డీటెయిల్స్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ. ఓకే టిక్ చేసిన వెంటనే మళ్ళీ సేవ్ అండ్ నెక్స్ట్ అని అడుగుతుంది. దానిపైన క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అండి. ఈ క్వాలిఫికేషన్ డీటెయిల్స్లో మీ డిగ్రీ డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేయాలి, డిప్లొమా డీటెయిల్స్ అన్ని కూడా. ఇదిగోండి ఇక్కడ చూసుకుంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ స్టార్ట్ విత్ క్వాలిఫైయింగ్ డిగ్రీ డిప్లొమా సర్టిఫికేట్ అన్నాడు. అంటే మీకు డిప్లొమా సర్టిఫికేట్ ఉంటే డిప్లొమా నుంచి ఎంటర్ చేయని చెప్పి అడిగాడు అనమాట. ఫస్ట్ డిప్లొమా ఎంటర్ చేసి తర్వాత SSC అంటే 10th క్లాస్ డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేయాలి. ఇక్కడ చూసుకుంటే డిగ్రీ ఏదైతే అది డిప్లొమా ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్. నేను ఇన్స్ట్రుమెంటేషన్ బ్రాంచ్ పెట్టాను కాబట్టి 3 బ్రాంచెస్ వచ్చాయి ఇక్కడ. ఏ బ్రాంచ్ అయితే ఆ బ్రాంచ్ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ డ్యూరేషన్ ఇన్ ఇయర్స్, ఎన్ని సంవత్సరాలు, 3 years కదా. అండ్ అలానే పర్సంటేజ్ మార్క్స్, ఎంత పర్సంటేజ్ వచ్చిందో ఆ పర్సంటేజ్, అలానే ఏ మంత్లో మీరు పాస్ అయ్యారు. ఓకే ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత అండ్ డౌన్కి స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ లిస్ట్ ఆఫ్ అడిషనల్ ప్రొఫెషనల్ సర్టిఫికేట్స్ ఇఫ్ ఎనీ, ఒకవేళ ఉంటే ఆ సర్టిఫికేషన్ కోసం ఇక్కడ ఎంటర్ చేయాలి. లేదు ఒకవేళ ఫ్రెషర్ అనుకుంటే మీ ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ ఎంటర్ చేయమన్నాడు. ఎంటర్ చేసి వ్యాలిడేట్ యువర్ డీటెయిల్స్ అనేది టిక్ చేయాలి. అండ్ దాని తర్వాత మీకు సేవ్ అండ్ నెక్స్ట్ అని వస్తుంది. క్లిక్ చేస్తే నెక్స్ట్ స్టెప్కి వెళ్తుంది అనమాట. క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఎంటర్ చేసి వ్యాలిడేట్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ అండి, 4th స్టెప్ బ్యాంకింగ్ డీటెయిల్స్ అనమాట. ఈ బ్యాంకింగ్ డీటెయిల్స్లో మీకు బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయాలి. మీ బ్యాంక్ అకౌంట్ ఏదైతే యూజ్ చేస్తారో ఆ బ్యాంక్ అకౌంట్ నెంబరు, మళ్ళీ కన్ఫర్మ్ బ్యాంక్ అకౌంట్ నెంబర్, మళ్ళీ రెండోసారి కూడా ఇక్కడ ఏదైతే ఇచ్చారో అదే నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. అలానే మీ IFSC కోడ్, అలాగే బ్యాంక్ నేము, దాంతోపాటు బ్రాంచ్ నేము, అలానే UPI ID, ఇవన్నీ కూడా ఎంటర్ చేసి తర్వాత వ్యాలిడేట్ చేయాలి డీటెయిల్స్ అన్ని కూడా. తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్తుంది అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే ఫోటో, రెజ్యూమ్ అప్లోడ్ చేయాలండి. ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా ఇచ్చాడు, ఇవి క్లియర్గా చదువుకొని మీ రెజ్యూమ్ అప్లోడ్ చేయాలి. అలాగే మీ ఫోటో అండ్ సిగ్నేచర్ ఇవన్నీ కూడా అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత వ్యాలిడేట్ యువర్ డీటెయిల్స్, మళ్ళీ వ్యాలిడేట్ చేసి నెక్స్ట్ ప్రివ్యూకి వెళ్తుంది అనమాట. ప్రివ్యూలో మొత్తం అంతా డేటా అంతా చెక్ చేసుకొని ఆ తర్వాత ఫైనల్ సబ్మిషన్ అనేది కొట్టాలన్నమాట. ఇదిగోండి మీ డీటెయిల్స్ అన్ని కూడా అంటే రెజ్యూమ్, అలానే మీ ఫోటో, అలానే సిగ్నేచర్ అప్లోడ్ చేసిన తర్వాత వ్యాలిడేట్ చేస్తే సేవ్ అండ్ నెక్స్ట్ వస్తుంది. సేవ్ అండ్ నెక్స్ట్ టిక్ చేసి ఇదిగోండి ఇప్పుడు మీ డీటెయిల్స్ అన్నీ కూడా కనిపిస్తాయి ప్రివ్యూలో. అన్నీ కూడా చెక్ చేసుకొని క్రాస్ చెక్ చేసుకొని అన్నీ కూడా లాస్ట్లో మీకు ఇక్కడ చూసారా అన్నీ కూడా టిక్ చేయాలి. డిక్లరేషన్లో అన్నీ కూడా టిక్ మార్క్ చేసి అన్నీ కూడా టిక్ చేసి తర్వాత ఫైనల్ సబ్మిషన్ అనేది టిక్ చేయాలన్నమాట. ఓకేనా. ఇవ్వండి డీటెయిల్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, డెఫినెట్గా క్లారిఫై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.